ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. బిడ్డలారా, మరి ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇట్టి తరుణాన్ని బట్టి, ఇట్టి దినాన్ని బట్టి, ఇట్టి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డలారా, ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు ఆ మాటలు మన జీవితానికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. దేవుని మాటలు మనకు ఎంతో నెమ్మదిని కలగచేస్తూ ఉంటాయి. దేవుని యొక్క మాటలు మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యము ప్రతిదినము చదివి ప్రార్థన చేసుకొని మన సమస్యలు దేవునితో విన్నవించుకున్నప్పుడు మన కష్టాలు, శ్రమలు, బాధలు ఏదైతే మనం ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉన్నామో మన సమస్యలన్నీ కూడా దేవునితో మనం పంచుకున్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి మన ప్రార్థన, మన విజ్ఞాపనలు, మన యాచనలు, మన కృతజ్ఞతాస్తుతులన్నీ కూడా దేవునికి మనం చెల్లించినప్పుడు, మన సమస్యలు దేవునితో మనం పంచుకున్నప్పుడు మన పరిస్థితుల నుండి, మన సమస్యల నుండి ఆయన మాత్రమే విడిపించువాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఒక మంచి వర్తమానంతో నేను మీ ముందుకు రావటానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు బిడ్డలారా, ఈ సమయము ఎలీమెలెకు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గడిచినటువంటి దినాల్లో ఎలీమెలెకు ఇక యూదా బెత్లెహేముకు కరువు వచ్చిందని చెప్పి ఎవరూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తను తీసుకొని తన భార్య, తన బిడ్డలను తీసుకొని మరి మోయాబు దేశానికి కాపురం ఉండటానికి వెళ్ళాడు అని చెప్పి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అలా వెళ్ళినప్పుడు ఎంతో నష్టం కలిగింది. మరి దాని ద్వారా తన యొక్క భార్య అయినటువంటి నయోమి దేవుణ్ణి నిందించినటువంటి వ్యక్తిగా కొన్ని లేఖనాల్లో మనం గమనించి ఉన్నాం. కష్టకాలంలో వచ్చినప్పుడు వారు ఎలా దేవుని మీద ఆధారపడవలసినటువంటి కుటుంబము ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ కుటుంబం తీసుకొని ఒక సహవాసం చేయనటువంటి వారితో సహవాసం చేయటానికి, ఏ ప్రజలతో కలవకూడదో ఆ ప్రజలతో కలిసి జీవించడానికి వారు వెళ్ళి అక్కడ ఎంతో నష్టపోయినట్లుగా మనం గమనించి ఉన్నాం. ఆ యొక్క నయోమి నన్ను మారా అని పిలవండి, నా జీవితం అంతా చేదుగా మారిపోయిందని చెప్పినట్లుగా, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పినట్లుగా మనం లేఖనాల్లో గమనించి ఉన్నాం. అదే ప్రకారంగా యోబు భార్య కూడా కష్టం వచ్చినప్పుడు దేవుని నిందించినటువంటి వ్యక్తిగా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించి ఉన్నాం. ఈరోజు ఎలీమెలెకు అనేటువంటి ఈ యొక్క ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక కష్టాలు, ఒక శ్రమల బాటలోనికి వెళ్ళినట్లుగా ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది. యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను, తన 2 కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండటకు వెళ్ళెను. చూడండి, ఒక మనుష్యుడు. ఎవరు ఆ మనుష్యుడు అని గమనించినట్లయితే ఆ మనుషుడే ఎలీమెలెకు అన్నమాట. ఆ ఎలీమెలెకు తన భార్యను, తన కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండటానికి బయలుదేరి వెళ్ళాడు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. బిడ్డలారా, చూడండి, సొంత ఆలోచన, సొంత నిర్ణయము, సొంత తలంపు, సొంత ఉద్దేశము, సొంత తీర్మానము, ఎవరి ఆలోచన లేకుండా, ఎవరి తీర్మానం అనేది లేకుండా
మరి ఎవరి యొక్క మాట ప్రకారంగా వారు విని గై కొనకుండా సొంత నిర్ణయాన్ని తీసుకొని సొంత ఆలోచన చేసుకొని ఆ యొక్క మోయాబు దేశానికి కాపురం ఉండటానికి వెళ్ళి కొంతకాలం అక్కడ కాపురం ఉన్న తర్వాత ఎలిమెలెకు చనిపోవటం, మరి తన యొక్క 2 కుమారులు కూడా చనిపోయారు, మహలోను కిల్యోను. అలా చనిపోవటాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి 3 మగవారు చనిపోవటాన్ని బట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి 3 స్త్రీలు కూడా విధవరాళ్ళుగా మారిపోయారు. భర్త లేని విధవరాలు అన్నటువంటి ముద్ర వారి మీద పడిపోయింది. వారి భర్తలు చనిపోయారు. ఒక మొండానికి శిరస్సు లేనప్పుడు ఆ మొండానికి ఎలా విలువ ఉండదో, ఒక స్త్రీకి పురుషుడు లేకపోతే ఆ స్త్రీ జీవితానికి కూడా విలువ లేదు. అదే ప్రకారంగా ఇప్పుడు ఆ 3 స్త్రీలు కూడా మరి భర్త అనేవాడు లేకుండా ఎంతో బాధను వారు అనుభవిస్తూ ఉన్నారు. తీరనటువంటి నష్టాన్ని వారు కొని తెచ్చుకొని ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఈ సమస్య జరిగింది? కరువు నుండి కాపాడబడటానికి వెళ్ళారు కదా, కరువు నుండి తప్పించబడటానికి వెళ్ళారు కదా, మరి దేవుడు కాపాడాలి కదా. దేవుని నమ్ముకున్న కుటుంబం, దేవుని ఆరాధిస్తున్న కుటుంబం, దేవుని నమ్మినటువంటి కుటుంబం కనుక మరి దేవుడు కాపాడాలి కదా మరణం నుండి, దేవుడు తప్పించాలి కదా మరణం నుండి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈరోజు ఎందుకు ఆ కుటుంబం ఒక తీరనటువంటి నష్టాన్ని తెచ్చుకుంది అని మనం గమనించినట్లయితే, యూదా బెత్లెహేం అనేది ఒక రొట్టెల ఇల్లు, ఆశీర్వదించబడినటువంటి ప్రాంతము, దీవించబడినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. కానీ మోయాబు ప్రజలు ఎలాంటి వారు? శాపగ్రస్తమైనటువంటి బ్రతుకులు, శాపగ్రస్తమైనటువంటి జీవితాలు, వరుస వాయులేనటువంటి ప్రజలు, ఏ తండ్రితో పాపం చేసి కన్నటువంటి జనాంగము వారు. అలాంటి వారితో స్నేహం చేయొద్దు, అలాంటి వారితో కలవద్దు, అలాంటి వారికి దూరంగా బ్రతకండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, అలాంటి శాపగ్రస్తమైనటువంటి వ్యక్తులతో కలిసి బ్రతకటానికి, జీవించడానికి, కాపురం ఉండటానికి, కొంతకాలము అక్కడ కాపురం ఉండటానికి వెళ్ళి అక్కడ తీరనటువంటి నష్టాన్ని ఆ కుటుంబం కొని తెచ్చుకున్నది. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని విడిచి కష్టం వచ్చిందని, బాధ కలిగిందని, మరి ఆరోగ్యం సరిగా లేదని, మేము అనుకున్నటువంటి పనులు సరిగా జరగట్లేదని చెప్పేసి, మేము ఏది ఆశిస్తున్నామో అది మా జీవితంలో కలగట్లేదు, అది మా జీవితంలో జరగట్లేదు అని చెప్పేసి ఏవి విడిచిపెట్టకూడదు, ఏవైతే విడిచిపెట్టి వచ్చారో అలాంటి వారి కొరకు మరలా పరుగులెత్తి ఒక తీరనటువంటి నష్టాన్ని వారు కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. బిడ్డలారా, ఈరోజు ఎలీమెలెకు అనేటువంటి ఒక ఇంటి యజమానుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య, ఆ ఇంట్లో ఉన్నటువంటి 2 కుమారులు, 2 కోడళ్ళు కూడా ఒక నష్టాన్ని అనుభవించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా కుటుంబాలలో సొంత చిత్తానికి, సొంత ఆలోచనకు, సొంత నిర్ణయం తీసుకొని భార్య ఆలోచన ప్రకారంగా కొంతమంది, భర్త ఆలోచన ప్రకారంగా కొన్ని కుటుంబాలు, పిల్లల ఆలోచన ప్రకారంగా కొన్ని కుటుంబాలు ఇలా వెళ్ళి సమృద్ధి అనేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి, సమృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి, ఆశీర్వాదం ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి, దైవ దీవెనలు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి, రొట్టెల ఇల్లుగా ఉన్నటువంటి మందిరాన్ని, అట్టి స్థలాన్ని, అట్టి సేవకులను, అట్టి సహవాసాన్ని విడిచేసి, భార్య చెప్పిందని, భర్త చెప్పాడని, పిల్లలు చెప్పాడని, వేరే వారు చెప్పారని అలాంటి వాటికి లొంగిపోయి వేరే వాటి వైపు త్రిప్పబట్టడం వల్ల ఎంతో తీరనటువంటి నష్టాన్ని వారు కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. బిడ్డలారా, ఒకప్పుడు సమృద్ధిగా బ్రతికినటువంటి కుటుంబం, ఒకప్పుడు సమృద్ధిగా ఉన్నటువంటి కుటుంబం, సంతోషంతో ఆనందంతో ఉన్నటువంటి కుటుంబం, చక్కగా భార్య భర్త, 2 కుమారులు, 2 కోడలు
సంతోషంగా ఉన్నటువంటి కుటుంబం ఇప్పుడు చూడండి ఒక తీరనటువంటి నష్టాన్ని ఆ కుటుంబం కొని తెచ్చుకున్నది దేవుని బిడ్డలారా. ఈరోజు కూడా చాలామంది ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒక కష్టం కలిగిందని, ఒక బాధ కలిగిందని, ఒక ఇబ్బంది కలిగిందని వారన్నారని వీరన్నారని చెప్పేసి, సేవకులు అన్నారని చెప్పేసి, విశ్వాసులు అన్నారని చెప్పేసి, లేకపోతే మాతో వచ్చేవారికి మాకు పడట్లేదని చెప్పేసి, సహవాసంలో ఉన్నటువంటి వారికి మాకు పడట్లేదండి, వారికి మాకు గొడవలైపోయాయి, వారికి మాకు మరి తారతమ్యాలు భేదాలు వచ్చాయని చెప్పేసి మేము ఈ మందిరానికి రాము, వారు వస్తే మేము రాము, వారు వస్తే మేము మాట్లాడము, వారు వస్తే మేము ఈ మందిరంలో ఉండము, లేకపోతే మమ్మల్ని సేవకులు ఇలా అన్నారని చెప్పేసి, లేకపోతే మాతోటి సేవకులు లేకపోతే మాతో ఉన్నటువంటి విశ్వాసులు మమ్మల్ని ఇలా మాట్లాడారు అని చెప్పేసి, ఒక సమృద్ధి కలిగినటువంటి మందిరాన్ని, ఒక సమృద్ధి కలిగినటువంటి స్నేహాన్ని, ఒక మంచి సహవాసాన్ని, ఒక మంచి మందిరాన్ని, ఆశీర్వదించబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి దైవ దీవెనలు కలిగినటువంటి ఆ యొక్క సహవాసాన్ని, మందిరాన్ని, సేవకులను విడిచిపెట్టి ఈరోజు వెళ్ళకూడనటువంటి ప్రాంతానికి, వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు, వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళి కుటుంబాల్లో ఎంతో భయంకరమైనటువంటి తీరని నష్టాలను వారు కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు దేవుని బిడ్డలారా. ఒక ఇంటి యజమానుడు తీసుకున్నటువంటి సొంత ఆలోచన, సొంత నిర్ణయాన్ని బట్టి ఈరోజు ఆ భార్య ఏడుస్తూ ఉంది, అతని యొక్క ఇద్దరు కోడలు కూడా ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, భర్త లేనటువంటి జీవితాలతో వారు గడుపుతూ ఉన్నారన్నమాట. ఈరోజు సమాజంలో భర్త లేకపోతే ఆ స్త్రీకి విలువ, గౌరవం అనేది లేదు. ఆ రోజు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. భర్త లేకపోతే వారి ఇంట్లోనే ఉండాలి, భర్త లేకపోతే ఏ ఫంక్షన్లు కానీ, ఏ కార్యక్రమాలు కానీ ఎక్కడికి కూడా ముందు వారిని పెట్టరు అన్నమాట. అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం వెళ్ళదీస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. ప్రియులారా, ఈరోజు ఈ మాటలు మీరు ఎక్కడుండి వింటున్నారో, ఏ పరిస్థితుల్లో ఉండి వింటున్నారో, ఏ యొక్క సిచ్యువేషన్స్ మీ యొక్క కుటుంబాలు ఎదురవుతూ ఉన్నాయో, ఈరోజు ఏ నిర్ణయం కలిగి మీరు బ్రతుకుతూ ఉన్నారు, ఏ నష్టాలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారు, ఏ వ్యక్తులను బట్టి మీరు బాధపడుతూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితులను బట్టి మీరు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. దయచేసి ఎలిమెలెకు లాగా మీరు సొంత ఆలోచన తీసుకొని నష్టాల వైపు మీరు పరిగెత్తొద్దని చెప్పేసి, ఎలిమెలెకు లాగా సొంత ఆలోచన తీసుకొని, సొంత నిర్ణయాన్ని తీసుకొని మీరు నష్టపోవద్దని చెప్పేసి ఈ యొక్క లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అదే ప్రకారంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఒక కుటుంబాన్ని మనం గమనించినట్లయితే, ఆ కుటుంబం చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆకాను యొక్క కుటుంబం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు యొక్క ప్రయాణము కొనసాగుతూ ఉన్నది. ఇశ్రాయేలులో ఐగుప్తు నుంచి పాలుతేనెలు ప్రవహించే ప్రదేశానికి వారు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మోషే నాయకుడు చనిపోయాడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలోని ఆ ప్రజలందరూ ఉన్నారండి. అలాంటి సందర్భంలోని మరి అక్కడ అర్ధాంతరంగా వారి ప్రయాణము ఆగిపోయింది. ప్రయాణం ముందుకు సాగట్లేదు, మేఘం ముందుకు కదలట్లేదు. వారి ప్రయాణ పద్ధతి ఏంటంటే, ముందు మేఘము కదులుతూ ఉంటుంటే ఆ మేఘం వెనకాల ఆ మేఘం కదులుతూ ఉండేది. ఆ మేఘంతో పాటు వీరు కూడా ప్రయాణం చేసేవారు. ఆ మేఘం ఆగినట్లయితే వారు ప్రయాణం ఆగిపోయేదన్నమాట. ఇలాగ వారి యొక్క ప్రయాణ పద్ధతి కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా వారి యొక్క ప్రయాణము సడన్గా ఆగిపోయింది. ఎన్ని రోజులైనా ఆ యొక్క మేఘం కదలట్లేదు. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏంటి ప్రభువా, ఏం జరిగింది, ఎందుకు మేము నష్టపోయాము, ఎందుకు ఇలా ఉంటుంది, ఏంటి ప్రభువా అని చెప్పేసి అలా యెహోషువ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడను. యూదా వంశకును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీలు వంశమును పట్టుబడను. జెరహీలు వంశమును పురుషుల వరుసను దగ్గర రప్పించినప్పుడు జబ్దీ పట్టబడను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరహు మునుమడను జబ్దీ కుమారుడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడను.
అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధంగా నేను పాపము చేసింది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవని, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసింది అంతయు కూడా ఒప్పుకొనెను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే వారు ప్రయాణం ఆగిపోయింది, ముందుకు కొనసాగబడట్లేదు. అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తాడు. అప్పుడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి తెలియచేశాడు, ఇక్కడ మీలో ఒక వ్యక్తి తప్పు చేశాడు. అతను చేసినటువంటి పొరపాటును బట్టి, అతను చేసిన చిన్న తప్పును బట్టి, అతను చేసిన చిన్న అవిధేయతను బట్టి ఈ ప్రయాణం ముందుకు సాగట్లేదు. ఆ వ్యక్తి ఎవరో అని చెప్పేసి యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి 12 గోత్రాలు ఉన్నటువంటి పెద్దలను పిలిపించి ఆ 12 గోత్రాలు ఉన్నటువంటి పురుషులను రప్పించినప్పుడు, అలా చీట్లు వేసినప్పుడు ఆకాను పేరు మీద వచ్చినప్పుడు ఆకాను పిలిపించి అడుగుతాడు, నా కుమారుడా, నువ్వేం తప్పు చేశావు, దయచేసి నాకు తెలుపమని చెప్పినప్పుడు యెహోషువతో అన్నప్పుడు, యెహోషువ అడిగినప్పుడు యెహోషువ ఎదుట అప్పుడు ఒప్పుకుంటాడు ఆకాను, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు నేను విరోధంగా పాపం చేశాను. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, బంగారు కమ్ముని, ఒక వెండిని తీసి నా యొక్క డేరాలో నేను దాచి ఉన్నానని చెప్పేసి వారితో చెప్తాడు అనమాట. అలాంటి పరిస్థితుల్లో చూడండి, అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తుకొని చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారి డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, బంగారు కమ్మిని, ఆకాను కుమారులు, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలో తీసుకొని వచ్చిరు. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆకాను నిషిద్ధమైనది, అపవిత్రమైనది. ఏ ప్రజలైతే అపవిత్రమై ఉన్నారో అలాంటి ప్రజల మధ్య నుంచి ఏది కూడా మీరు ఆశించకూడదు, ఏది కూడా తీసుకొని రావద్దని ముందుగానే దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. కానీ ఆకాను ఇక విలువైనటువంటి వాటిని ఆశించి షీనారు పై వస్త్రమును, బంగారు కమ్మిని, వెండిని ఆశించి ఆ గుడారములో దాచిపెట్టినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి పెద్దలు వెళ్ళి, ఆ పడుచువారు వెళ్ళి ఆ యొక్క గుడారంలో ఉన్నటువంటి దానిని త్రవ్వి తీసుకొని వచ్చి యెహోషువకు అప్పగించినప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, యెహోషువ ఆకానుతో పాటు ఆకాను యొక్క కుమారులేంటి, తన భార్య ఏంటి, తన కుమార్తెలేంటి, తన యొక్క గాడిదలేంటి, తన యొక్క మంద ఏంటి, ఎద్దులేంటి, అన్నీ కూడా సమస్తాన్ని తీసుకొని ఆకారు లోయలోని వారిని ఏం చేశారంట, బాధించారంట. చూడండి అక్కడ అంటున్నాడు, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరచుదివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావకొట్టారు. చూడండి ప్రియులారా, చిన్న పొరపాటు వల్ల ఆకాను ఆశించి నిషిద్ధమైనది, అపవిత్రమైనది ముట్టుకోవద్దు, తెచ్చుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించినా సరే సొంత ఆలోచన ప్రకారంగా, సొంత నిర్ణయం ప్రకారంగా దేవుడు చేయొద్దన్న పనిని చేసి, దేవుడు ముట్టుకోవద్దన్న దానిని ముట్టుకొని, దేవుడు ఆశించొద్దు అన్నదానిని ఆశించి ఈరోజు తీసుకొచ్చుకొని తన గుడారంలో దాచి ఉంచడాన్ని బట్టి తను చేసినటువంటి చిన్న పొరపాటు, తను చేసినటువంటి చిన్న లోపము, తను చేసినటువంటి చిన్న తప్పును బట్టి, చిన్న పాపాన్ని బట్టి ఏం జరిగిందో చూసారా? తన భార్య నష్టపోయింది, తన కుమారులకు నష్టం జరిగింది, తన కుమార్తెలకు నష్టం జరిగింది, తనకున్నటువంటి పశు సంపదకు నష్టం కలిగింది. అందరినీ తీసుకెళ్ళి గుడారంలో ఏమి ఉందో అన్నీ కూడా తీసుకెళ్ళి ఆకోరు లోయలో ఉంచి వారిని రాళ్లతో చావకొట్టి ఏం చేశారంటే చూడండి, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు పెట్టెను. చూసారా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఆకాను చేసినటువంటి చిన్న తప్పు, చిన్న పొరపాటు, చిన్న పాపాన్ని బట్టి, చిన్న అవిధేయతను బట్టి దేవుని యొక్క శిక్ష ఆ కుటుంబం మీదకి వచ్చింది. దేవుని యొక్క శిక్ష అతని మీదకి, అతని పిల్లల మీదకి, అతని కుటుంబం మీదకి, అతని యొక్క యావదాస్తి మీదకి వచ్చేసి అందరూ చనిపోయారు.
వారిని కాల్చేసి వారి మీద రాళ్లను కుప్పగా వేశారు. అది నేటి వరకు కూడా ఉన్నదని చెప్పి వాక్యపు లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుని యొక్క కోపము ఆగిపోయినట్లుగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, గమనించండి. ఈరోజు ఒక ఇంటి యజమానుడిగా, ఒక ఇంటి యజమానురాలుగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామో, ఒక పని తలపెడుతూ ఉన్నప్పుడు, ఒక పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా చెయ్యాలి అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు, ఏదైనా నేను పని చెయ్యాలి ప్రభువా, నా ముందు ఇది ఉంది, నాకు వివాహమైనా సరే, ఒక గృహం కట్టుకోవటమైనా సరే, లేదా పిల్లల చదువులైనా సరే, లేదా ఉద్యోగమైనా సరే, ఒక ఇంటర్వ్యూ అయినా సరే, ఒక వ్యాపారమైనా సరే, అది ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా సరే దేవుని చెంతకు వచ్చి, ప్రభువా నేను ఈ గృహం కట్టుకోవడం నీ చిత్తమా కాదా, నేను ఈ వ్యక్తిని వివాహం చేసుకోవడం నీ చిత్తమా కాదా, నేను నా పిల్లలకు ఏ స్కూలు, ఏ కాలేజీ ప్రభు, ఏ కోర్సు తీసుకోవాలి ప్రభు అని ప్రార్థన చేయటం దేవునికి చిత్తమై ఉన్నది దేవుని బిడ్డలారా. ఒక సేవకుడైతే మందిరం కట్టడం అనేది దేవుని చిత్తమా కాదా, ఆ మందిరం స్థలం కొనడం అనేది దేవుని చిత్తమా కాదా, ఇంట్లో ఒక వస్తువు కొనుక్కోవడం దేవుని చిత్తమా కాదా, ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తం అనేది, దేవుని యొక్క ఆలోచన ఏంటని కనిపెట్టి మనం ప్రార్థన చేసి మనం అది తెచ్చుకున్నప్పుడు, దేవుడు ఇచ్చిన దాని ప్రకారంగా మన జీవితంలోనికి వారు వచ్చిన దేవుని చిత్త ప్రకారంగా అది మన ఇంటికి వచ్చినప్పుడు దాని ద్వారా మనకు సంతోషము, ఆనందము, సుఖము కలుగుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. మన స్వచిత్తానికి, మన సొంత నిర్ణయాలకు, మన సొంత ఆలోచనకు, మన సొంత తీర్మానం ప్రకారంగా, సొంత ఆలోచన ప్రకారంగా మనం ముందుకు వెళ్ళటం వల్ల ఆ యొక్క ఆకాను యొక్క కుటుంబం ఎలా నష్టపోయిందో, ఎలీమెలెకు కుటుంబం ఎలా నష్టపోయిందో ఇప్పటి వరకు కూడా మనం గమనించి ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈరోజు మూడో వ్యక్తిగా మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. 2వ రాసుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. 2వ రాసుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా, గమనించండి. ఇక్కడ నయమానికి కుష్ఠరోగం కలిగింది. కుష్ఠరోగం గురించి మరి ఇక్కడ దైవజనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునుగు అన్నప్పుడు, ఆ యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగినప్పుడు అతనుకున్నంత కుష్ఠంతా కూడా పోయి ఒక పసిపిల్లవాని దేహం వల్లే తన యొక్క శరీరం అంతా కూడా స్వస్థతను అతను పొందుకుంటాడు దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల్లో సేవకుడైనటువంటి ఆ యొక్క ఎలీషా దగ్గరకు అతను కొంత బహుమానాన్ని తీసుకొని వస్తాడు. ఆ యొక్క బహుమానాన్ని మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ నయమానికి కలుసుకొనుటకై పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చున్న వాని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అడిగను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని నీకు అనుకూలమైతే దయచేయమని సెలవిచ్చున్నాడని. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకుని మన బతిమాలి 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివాని చేత 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందు వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. చూసారా దేవుని బిడ్డలారా, నయమాను ఇక్కడ ఎలీషా కొరకు కొంత బహుమానాన్ని తీసుకొని వచ్చాడు, కానీ ఎలీషా వాటిని తృణీకరించాడు. కానీ ఎలీషా సేవకుడు ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుడైనటువంటి గెహాజీ వాటిని ఆశించి, మరి నా యొక్క సేవకుడే మీ వద్దకు పంపించాడండి, మరి 2 దుస్తుల బట్టలు నాకు ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని వచ్చి వారు అన్నారు. ఇంత మాత్రమే కాదు, మరి ఇంకా వెండిని కూడా తీసుకొని వెళ్ళని చెప్పేసి నయమాను ఏం చేశాడంటే 2 పనివారి చేత అవి పంపించినప్పుడు వాటిని డేరాలో ఉంచేసి ఏమీ తెలియని వాడిగా మరలా వచ్చి
సేవకుడు అనేటువంటి ఆ యొక్క ఎలీషా దగ్గర నిల్చొని ఉన్నాడు అనమాట. అప్పుడు అతను అంటాడనమాట, చూడండి అక్కడ, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు అంతటా లోపలికి పోయి తన యజమానుని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదనను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానికి కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటుయుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళును. ప్రియులారా, గమనించండి ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే, సేవకుడైనటువంటి ఎలీషా వాటిని తృణీకరించాడు, కానీ గెహాజీ ఆశించి తీసుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టినటువంటి పరిస్థితి అంతా కూడా ఎలీషా ఆత్మలో గ్రహించి ఇప్పుడు గెహాజీని అడిగినప్పుడు తప్పు ఒప్పుకోవలసిందిగా ఉండకుండా, తప్పు ఒప్పుకోకుండా అతను అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను మీ దగ్గరే ఉన్నానని చెప్పి అబద్ధం చెప్పాడు. కానీ ఎలీషా అంటాడు, ఇగో ఇప్పుడు మనం సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇప్పుడు వెండిని, బంగారాన్ని, ఆస్తిని మనం సంపాదించుకోవడానికి, దాసులను మనం సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు కదా. నేను వద్దనుకున్నటువంటి దాన్ని నువ్వెందుకు ఆశించావు, నువ్వెందుకు వెళ్ళావు, నువ్వెందుకు తీసుకొచ్చావు అని చెప్పి అతన్ని మరి మందలించి అతను అంటాడనమాట. చూడండి, నయమానికి కలిగినటువంటి కుష్టు నీకును నీ సంతటికి నీ సర్వకాలము అంటుయుండును గాక అని ఎప్పుడైతే ఆ సేవకుడు అలా మాట్లాడాడు, వెంటనే ఆ గెహాజీ నొసట కుష్టు కలిగి అక్కడ నుండి మరి ఇక ఎలీషా ఎదుట నుండి అతను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రియులారా, గమనించండి, ఈరోజు ఈ యొక్క నయమాను దగ్గర నుంచి ఆ కుష్టు ఎవరికి అంటిందో తర్వాత అంటే గెహాజీ కుటుంబానికి సర్వకాలము కూడా ఆ యొక్క గెహాజీతో పాటు తన భార్యలకు, తన పిల్లలకు, అది వంశము అంతా కూడా మరి స్టెప్ బై స్టెప్ అలా ఆ యొక్క కుటుంబానికి అతను ఆ యొక్క దైవ సేవకుడు ఏది చెప్పాడో అది వారి జీవితాల్లో నెరవేర్చబడింది. దేవుని బిడ్డలారా, ఎంత తీరనటువంటి నష్టాన్ని అతను కొని తెచ్చుకున్నాడు. అతను ఆలోచించలేదు, నేను అలా చేయటం వల్ల నా పిల్లలకి నష్టం కలిగిద్ది, నేను ఇలా చేయటం వల్ల నా ఇంటి వారికి నష్టం కలిగిద్దేమో, మరి సేవకుడిని మరి కాదని చెప్పేసి మరి సేవకుడు వద్దన్న దాన్ని నేను ఆశించి తెచ్చుకోవడం వల్ల నా కుటుంబానికి ఏమైనా నష్టం కలిగిద్దేమో, నా జీవితానికి ఏమైనా నష్టం కలిగిద్దేమో, నా పిల్లలకి ఏదైనా నష్టం జరిగిద్దేమో అని చెప్పేసి ఏమీ ఆలోచించుకోకుండా సరాసరి వెళ్ళాడు, తీసుకొచ్చుకొని గుడారంలో పెట్టుకున్నాడు. ఆ గుడారంలో పెట్టుకున్నాడే, కానీ చూడండి ఎంత తీరనటువంటి నష్టాన్ని అతను తెచ్చుకున్నాడు. చూడండి, అతనితో పాటు ఇప్పుడు తన భార్య, తన పిల్లలంతా కూడా వారు చేయకూడనటువంటి పాపాన్ని బట్టి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వారు ఏమీ చేయలేదు, వారికి ఏం తప్పు తెలియదు, వారు ఏం చేశారో వారికి తెలియదు. మరి తన యొక్క తండ్రి ఆ యొక్క గెహాజీ ఏం తప్పు చేశాడో వారికి తెలియదు, తన భార్యకి తెలియదు. కానీ అతను చేసేటువంటి చిన్న తప్పు, చిన్న పొరపాటును బట్టి అమాయకమైనటువంటి ప్రజలకి ఇప్పుడు నష్టం కలుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు ఎంతోమంది, చాలా కుటుంబాలలో ఎంతోమంది మరి దైవ సేవకుల మాటకు వినకుండా మరి దేవుని యొక్క మాటను తృణీకరించి, దైవ సేవకుల మాటను తృణీకరించి సొంత చిత్తానికి లోబడి, స్వచిత్తానికి లోబడి, సొంత ఆలోచన ప్రకారంగా, సొంత నిర్ణయాల ప్రకారంగా, సొంత ఉద్దేశాల ప్రకారంగా, సొంత ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళి మరి నేను చేసేదే కరెక్టు, నేను వెళ్ళేదే కరెక్టు, నేను నడిచేదే కరెక్టు, నేను ఆలోచించిందే కరెక్ట్ అని చెప్పేసి వారు సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల, వేరే రూట్లోనికి వారు వెళ్ళటం వల్ల కుటుంబాలకు నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారండి, బాధను అనుభవిస్తూ ఉన్నారన్నమాట. వారికి మాత్రమే కాకుండా వారి పిల్లలు కూడా అనుభవిస్తూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి పశు సంపద కూడా అనుభవిస్తూ ఉన్నారు, వారికి కలిగిన సమస్యము కూడా ఎంతో తీరినటువంటి నష్టాన్ని వారు కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రియులారా, గమనించండి, ఎలీమెలెకు తీసుకున్నటువంటి సొంత ఆలోచన బట్టి, సొంత నిర్ణయాన్ని బట్టి తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు ఎంతో నష్టాన్ని అనుభవించి ఉన్నారు. దేవుని బిడ్డలారా,
ఆకాను తీసుకున్నటువంటి సొంత నిర్ణయాన్ని బట్టి, ఆకాను చేసినటువంటి చిన్న పొరపాటును బట్టి, ఆకాను చేసినటువంటి చిన్న అవిధేయతను బట్టి, చిన్న పాపాన్ని బట్టి ఈరోజు అతని కుటుంబం ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నారు దేవుని బిడ్డలారా. ఇక్కడ గెహాజీ చేసినటువంటి చిన్న పొరపాటు, చిన్న నిర్ణయము, చిన్న తప్పును బట్టి ఆ కుటుంబం అంతా కూడా తీరనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు ఎవరైతే ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఈరోజు ఏ వ్యక్తిని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఈరోజు ఏ మనుషులను బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఈరోజు ఏ సందర్భం నిన్ను బాధిస్తూ ఉంది, ఏ వ్యక్తుల ద్వారా నీ నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు, ఏ వ్యక్తుల వల్ల నువ్వు నష్టపోయావు, ఈరోజు ప్రియులారా గమనించండి. ఇకనైనా మన జీవితాలు సరిచేసుకొని, ఇకనైనా మనం యొక్క బ్రతుకులు సరిచేసుకొని, ప్రభా నేను వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు ప్రభా, నేను చేసుకున్న తీర్మానం కరెక్ట్ కాదు ప్రభా, నేను వెళ్ళేటువంటి త్రోవ కరెక్ట్ కాదు ప్రభా, నేను చేసే ఆలోచన రైట్ కాదు ప్రభా, నేను చేసుకున్నటువంటి తీర్మానం కరెక్ట్ కాదు ప్రభా, దయచేసి నా నిర్ణయాలన్నీ కూడా తీసివే ప్రభా, నన్ను మార్చండి, నా స్థితి మార్చండి, నా ఆలోచన మార్చండి ప్రభా, ఒక రైట్ వేలో నన్ను నడిపించండి ప్రభా, ఒక మంచి పద్ధతిలో నన్ను నడిపించండి ప్రభా, నీ ఆలోచన ప్రకారంగా నడిపించండి, నీ తీర్మానం ప్రకారంగా నడిపించండి, నీ చిత్త ప్రకారంగా నడిపించండి, నీ ఆలోచన ప్రకారంగా నడిపించండి, నీ ఉద్దేశాల ప్రకారంగా నడిపించండి, నీ తలంపుల ప్రకారంగా నడిపించండి, నీ ఆలోచన పద్ధతులను నడిపించండి ప్రభా. నా సొంత ఆలోచనల వల్లే, నా సొంత నిర్ణయాల వల్లే, నా సొంత నడవడిక వల్లే, నా సొంత తీర్మానం వల్లే ప్రభా నేను ఇలా నష్టపోయాను ప్రభా అని చెప్పి ఒక్కసారి దేవుని వైపు త్రిప్పబడి మన జీవితాలను మనం సరిచేసుకున్నప్పుడు, మన బ్రతుకును మనం సరిచేసుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించడానికి సమర్థుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు దేవుని బిడ్డలారు. నువ్వు నష్టపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు శ్రమలలో కూరుకుపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు కన్నీరు విడటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు జీవితాన్ని సరిచేసుకొని, మన నడకను సరిచేసుకొని, మన ప్రవర్తన సరిచేసుకొని, మన హృదయాన్ని సరిచేసుకొని, మన తలంపులు సరిచేసుకొని, మన ఉద్దేశాలు సరిచేసుకొని దేవుని యొక్క మార్గాన్ని అనుసరించేవారుగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళేవారుగా ఉన్నప్పుడు ఆయన జోక్యం చేసుకొని మన విషయంలో, మన కుటుంబ విషయాలలో ఆయన జోక్యం చేసుకొని ఏ రూట్లో వెళ్ళాలో ఆ రూట్లో మనం వెళ్ళినప్పుడు మనకు సంతోషము, ఆనందము, సమాధానం కలుగుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. ప్రియులారా గమనించండి, ఈ యొక్క సమయంలోనే మనం ఎలాంటి నిర్ణయాలతో మనం ముందుకు వెళ్తున్నాం, మనం ఏ పద్ధతిలో మనం వెళ్తున్నాం, ఏ ఆలోచనతో వెళ్తున్నాం, ఏ విధమైనటువంటి ధోరణిలో మనం వెళ్తా ఉన్నాము, ఎవరు ఆలోచన ప్రకారంగా మనం వెళ్తా ఉన్నాము, ఎవరు తలంపుల ప్రకారంగా మనం వెళ్తా ఉన్నాము, ఎవరి మాటలు మనం వింటూ ఉన్నాము, ఎవరు చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రియులారా గమనించండి, ఒక రాంగ్ రూట్లో వెళ్ళినట్లయితే ఒక రైట్ వేలో రావడానికి నువ్వు సిద్ధపరచుకో. ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళినట్లయితే ఒక మంచి ఆలోచన ప్రకారంగా వెళ్ళటానికి దేవుడే నీకు సహాయం చేస్తాడు. ప్రియులారా కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క మాటలు మనం ముగించుకుందాము. దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం. ప్రభా నీ ఆలోచన నాకు కావాలి, నీ చిత్తము నాకు కావాలి, నా సొంత ఆలోచనలు కాదు, నా సొంత నిర్ణయం కాదు, నా సొంత తలంపులు కాదు, నా సొంత ఉద్దేశాలు కాదు ప్రభా, నీ ఆలోచన నాకు కావాలని దేవుని యొక్క సహాయం మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడండి. ప్రియులారా దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని వేడుకొంచున్నాను అయ్యా. నాయనా ఎలిమెలకు చేసినటువంటి సొంత నిర్ణయాన్ని బట్టి, సొంత ఆలోచన బట్టి ప్రభా తన భార్య, కుమారులు, కోడలు అందరూ కూడా ఆ కుటుంబంలో నష్టాలు కొని తెచ్చుకొని ఉన్నారు ప్రభా, నష్టపోయారు ప్రభా. అదే ప్రకారంగా ఆకాను చేసినటువంటి చిన్న పొరపాటు తప్పిదాన్ని బట్టి ప్రభా ఆ కుటుంబం అంతటికి నష్టం కలిగింది ప్రభా. గెహాజీ చేసినటువంటి చిన్న పొరపాటు తప్పును బట్టి ప్రభా ఆ గెహాజీ కుటుంబం అంతా కూడా నష్టాలు పాలవటం అయ్యా నాయన ఇప్పటి వరకు లేఖనాల్లో చూసి ఉన్నాం ప్రభా. ఈ యొక్క మధ్యాహ్నం వేళ ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభా, ఎవరైతే ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నారో ప్రభా, ఎవరెవరైతే ఏ కుటుంబాల నష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను వారు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభా, ఎవరి ద్వారా ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు ప్రభా, ఎవరి ఆలోచన ప్రకారంగా నాయన వారు వెళ్తూ ఉన్నారు, ఎవరి ఉద్దేశాల ప్రకారంగా వారు వెళ్తూ ఉన్నారు, ఎవరి తలంపుల ప్రకారంగా వారు వెళ్తూ ఉన్నారు ప్రభా, నీ చిత్తానికి లోబడకుండా, నీ ఆలోచన ప్రకారంగా వెళ్లకుండా, నీ తలంపుల ప్రకారంగా వెళ్లకుండా, నీ ఉద్దేశాల ప్రకారంగా వెళ్లకుండా, నీ యొక్క నాయన
సహాయం అనేది వారు ఆశించకుండా ప్రభా, సొంత ఆలోచన చేత, సొంత నిర్ణయాలతో ప్రభా, ఒకవేళ వారు వెళుతూ ఉన్నట్లయితే ప్రభా, దయచేసి వారిని క్షమించు ప్రభా. నీ చిత్తానికి లోబడేవారుగా, నీ యొక్క మాటకు లోబడేవారుగా, నీ చిత్తానికి అప్పగించుకునేవారుగా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ ఆత్మ తండ్రి నాయన, మేమందరం కూడా నా ప్రభా నీ చిత్తానికి లోబడాలి ప్రభా. మా యొక్క స్వచిత్తం అనేది అక్కడ జరగకూడదు ప్రభా. నీ ఆలోచనే మా జీవితాల్లో జరగాలి, నీ చిత్తమే మా ఎడలో జరగాలి, నీ సంకల్పమే మా హృదయాల్లో, మా కుటుంబాల్లో జరగాలి ప్రభా. సమస్తము కూడా నీ ఆలోచన ప్రకారంగా నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. నీవే మమ్మల్ని అందరినీ కూడా దీవించి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించమని వేడుకొంచున్నాను. ఎవరు బలహీనులుగా ఉంటున్నారో వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాను. ఎవరు నాయన సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నారో, వ్యాధులతో ఉంటున్నారో, సమస్యల్లో ఉంటున్నారో ప్రభా, ఎవరు తీరనటువంటి నష్టాల గుండా ప్రయాణిస్తూ ఉన్నారు ప్రభా, వారికి వ్యతిరేకమైన ప్రతి క్రియలన్నీ కూడా యేసు నామములో విడిపించమని వేడుకొంచున్నాను. ఆ పరిస్థితుల నుండి వారిని విడిపించమని వేడుకొంచున్నాను. ఆ బంధకాల నుండి విడిపించమని వేడుకొంచున్నాను. అయ్యా, వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. ప్రతి నష్టము, ప్రతి పరిస్థితి, ప్రతి ఆర్థిక సమస్యల నుండి వారిని అందరినీ కూడా విడిపించమని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో మీరే గొప్ప కార్యాలు చేసి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ ఈ ప్రార్థనలు వినందుకు వందనాలు చెల్లిస్తూ ఇటు ప్రార్థన సంధికి చేర్చుకోమని మా ప్రభువును రక్షకుడు నుండి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా ఓపికగా కూర్చొని మేము అందిస్తున్నటువంటి ఈ మాటలు మీరు వింటున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. బిడ్లారా, ప్రతిదినము మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు, మా యొక్క పరిచర్య కొరకు మానక ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క మాటలు విని దైవాశీర్వాదాలు మీరు పొందుకుంటున్నందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమెన్.